ఈ ప్రశ్నను వైసీపీ నేతలు వేస్తున్నారు. ఏయూ యాజమాన్యం తీరు మీద గుస్సా అవుతున్నారు. 100 ఏళ్ల ఏయూ విద్యా ప్రస్థానంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, ప్రతి ప్రభుత్వం తమ వంతుగా ఏయూ అభివృద్ధికి విశేషమైన కృషి చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే కేవలం కూటమి ప్రభుత్వం వల్లనే ఏయూ 100 ఏళ్ల స్థాయికి చేరింది అన్నట్లుగా ఏయూ పాలకులు చేస్తున్న ప్రచారం కానీ, ఇస్తున్న ప్రకటనలు కానీ, భారీ బిల్డప్లు కానీ ఉన్నాయని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ మీద వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఏయూ అభివృద్ధి చరిత్రను సమగ్రంగా, ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకు చెప్పాల్సి ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ అందుకు భిన్నంగా ఏయూలో వైసీపీ హయాంలో జగన్ సీఎంగా ఉండగా జరిగిన ముఖ్యమైన ప్రగతి కార్యక్రమాలను ఏమాత్రం చూపించకపోవడం దారుణమని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన నిర్మాణాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించిన అంశాలను ఎక్కడ కనీసంగా కూడా ప్రస్తావించకపోవడం ఏంటని నిగ్గదీస్తున్నారు. ఏయూలో ఈ తరహా రాజకీయ పరిణామాలు జరుగుతుంటే వీసీ మౌనంగా ఉండటం కాదని చక్కదిద్దాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఏయూ అంటే అందరిది అని వారు గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏయూ అభివృద్ధి కోసం కృషి చేశాయని అంటున్నారు. కేవలం ఒక రాజకీయ పార్టీ వల్లనే 100 ఏళ్ల ఏయూ ఎదిగిందని చెప్పడం కంటే హాస్యాస్పదం ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు.